మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? తులసి అండి. తులసి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చామండి. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? లత. లత ఎక్కడి నుంచి? భరత్ నగర్. భరత్ నగర్. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఎస్. ఏంటి పరిచయం? మై మదర్. మరి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా చెప్పారు? ఆఫ్టర్ మ్యారేజ్. ఓ మ్యారీడా? ఓకే, అది మ్యాటర్. ఒకే ఏరియా కాబట్టి అంటే ఒకే ఏరియా కాదు కాబట్టి నేను అనలేదు, బట్ ఇమీడియట్ గా చూడగానే పోలికలు అనిపించింది. ఓకే, సో మరి వంటలు చేయడానికి రెడీయా? ఎస్. ఇద్దరు? ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా ఈరోజు? సో ఏమై ఉండొచ్చు ఇది? సో తెలుసు కదా, అది మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకునే మీరు వంటలు చేయాలి. ఓకే ఓకే, ఉల్లికాడలు చైనీస్ డిషెస్ లో వాడితే చాలా బాగుంటాయి. మరి ఈ మధ్య కూడా మన వాళ్ళు చాలా బాగా వాడుతున్నారు స్ప్రింగ్ ఆనియన్స్ ని. మీరు కూడా బాగా బ్రెయిన్ వాడి మంచి రెసిపీ చెప్పండి, ఏం చేయొచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ తో అని. నేను టైమర్ ఆన్ చేస్తాను, మీకు టైం ఇస్తాను, బాగా టైం తీసుకోండి. ఎవరైతే ఫస్ట్ రెసిపీ ఆలోచించుకున్నారో వాళ్ళు వంట చేద్దురు కానీ. ఓకే, యర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలోచించండి ఏం చేయొచ్చు. కొంచెం కష్టమే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గా వంట చేయడం, బట్ స్టిల్ థింక్. అమ్మ కూతుళ్ళు ఇద్దరు కామ్గా ఉన్నారు అంటే ఆలోచిస్తున్నట్ట, లేకపోతే నేను ఎందుకు ముందు చెప్పడం, ముందు నేను చేయాలి కదా ఆవిడే చెప్పని అని ఆగినట్ట? మమ్మీకి రెస్పెక్ట్ ఇస్తూ మమ్మీ ముందు చేస్తుందని. ఓహో, మీరు ముందు చేయాలంటే మీరు ఆలోచించాలి. కాజు జీడిపప్పు ఉల్లికాడలతో వండితే బాగుంటుందండి. కర్రీ చేస్తారా? కర్రీ చేస్తాను. ఓకే, బాగానే టైం తీసుకున్నారండి. 40 సెకండ్లు దగ్గర అదే 39 సెకండ్లు. ఓకే, సో కాజు స్ప్రింగ్ ఆనియన్ కర్రీ, అదే అంతేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, ఈ కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా తులసి గారు? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. పచ్చిమిర్చి వేయాలండి. తర్వాత అండి ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయల సో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసారు. నెక్స్ట్ కొంచెం పసుపు గట్టిగా అండి, ఏమి వినిపించట్లా. పసుపు వేయాలండి. ఆ టోన్లో చెప్పాలి. పసుపు, ఉల్లికాడలు వేసుకోవాలండి. ఉల్లికాడలు. ఓకే, ఉల్లికాడలు వేసుకున్నాం. తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. కొంచెం నానబెట్టారు జీడిపప్పు. జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు. నానబెట్టిన జీడిపప్పు. కొంచెం ఉల్లికాడలు వేగాలి కదా, మగ్గిపోతాయండి అవి. అవునండి. ఏం చేస్తుంటారు తులసి గారు మీరు? మేము టైలరింగ్ చేస్తామండి. టైలరింగ్ షాప్ మాకు. సో బాగా బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి? బిజీగా ఉంటాం. వంటలు చేయడానికి తీరుకుండదేమో కదా? ఉండదు, కానీ ఇంట్లో వరకు అయితే వండుకోవాలి కదండి. మరి వండుకోవాలి, అన్ని రకాలు వండుకుంటాం. అన్ని రకాలు వండుకుంటారా? వెరీ నైస్. 1 నిమిషం మూత పెట్టాలి. మూత పెడదామా కాసేపు? సో నెక్స్ట్ అదేంటి ఆ పౌడర్స్ ఏంటి? జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి, కరివేపాకు, కొత్తిమీర. అదే ఇలాంటి ఇంగ్రీడియంట్ అంటే రెసిపీస్ ఏంటంటే ఇంట్లో అన్ని అవైలబుల్ లో ఉండేలాగా హ్యాపీగా చేసుకోవచ్చు. అబ్బా, పెద్ద కంగారు ప్లానింగ్ ఏం అక్కర్లేదు. సో శుభ్రంగా చేసుకోవచ్చు, అన్ని ఇంట్లో దొరికే రెసిపీ ఇంగ్రీడియంట్స్. అవునండి. నెక్స్ట్ అండి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఆయిల్ బాగా వాడతారా మీ ఇంట్లో? అంటే కూరను బట్టి వాడతామండి. ఇందులో అంత అనవసరం అనిపించింది మాకు, బాగా ఆయిల్ వేసేసరిగా.
అంటే దీనికి తగ్గట్టు జీడిపప్పు అవి ఉన్నాయి కదండి, టేస్ట్ గా ఉంటది అనమాట. కొంచెం ఎక్కువ తగిలితే చూసుకుని వాడండి. ఆయిల్స్ అంత ఎక్కువ తినడం మంచిది కాదు. సో కొంచెం కారం వేసుకోవాలండి. తర్వాత ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాటర్ కావాలా? ఎందుకంటే శుభ్రంగా ఉందిగా కూర, మళ్ళీ నీళ్ళు కొంచెం ఉంటే మొగ్గాలి కదండి, ఇది ఉడకాలి కదా. మీరేగా ఉడికిపోతుంది స్ప్రింగ్ ఆనియన్ అన్నారు. నీ నూనె ఎక్కువైందే అని నేను చూస్తుంటే మళ్ళీ నీళ్ళు అడిగారు. ఓకే వేనా చూసుకోండి కొంచెం. స్ప్రింగ్ ఆనియన్ అంతా పాపం సిగ్గుతో ముడుచుకుపోయింది, కనిపించట్లేదు. కరివేపాకు కొత్తిమీరలా తయారైపోయింది. ఏంటి కరివేపాక? కరివేపాకు ఒక్క నిమిషం అలా వదిలేసి సర్వ్ చేసేసుకోవడమేనా? అవునండి. వెరీ నైస్. చూద్దామండి తులసి గారు. చూద్దాం. సో ఆయిల్ అంతా బాగా రిలీజ్ చేసేసింది. చూసుకోవాలండి కొంచెం. ఉప్పు చూసుకోవాలా? ఎలా చూసుకుంటారు? టేస్ట్ చూస్తారేంటి? ఇప్పుడు కాంపిటీషన్ అండి, ఇప్పుడు అలాంటివన్నీ కుదరదు. ఎంత వేసారు అంతే. చాలా నా మాటనండి. ఒక్కసారి కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, సర్వ్ చేసాక వేసుకున్నావా? ఇప్పుడే వేసుకుంటారా? వేడిలో మగ్గితే కొంచెం బాగుంటుందండి. అమ్మో అంత కొత్తిమీర మంచిదే కదండి. మంచిదే, కానీ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్ కాబట్టి దాన్ని డామినేట్ చేసేలా ఉంటే అనవసరంగా వంట పాడైపోతుంది. టేస్ట్ కనపడదు స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్. ఆల్రెడీ మీరు ఆనియన్స్ వేసారు, కొత్తిమీర వేసారు, కరివేపాకు కూడా ఎక్కువ వేసారు. ఓకేనా? సర్వ్ చేద్దామా? ఓకే ఓకే మేడం. అయిపోయిందా అండి? అయిపోయిందండి. వేడివేడిగా కాజు ఉల్లికాడల కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు ఉల్లికాడల కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు ఉల్లికాడల కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెరుగు గట్టిగా తోడుకోవాలి అంటే పెరుగులో ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసి ఉంచండి. పచ్చిమిరపకాయ వేయడం వల్ల పెరుగు గట్టిగా తోడుకుంటుంది.